నమస్కారం. నీ పేరే? మత్స్యకార బాబు సార్. బాబు తానగారు బాబు సార్. మత్స్యకార సంఘం పడింది సార్. డబ్బులు వచ్చిందా? ఇప్పుడు వచ్చింది సార్. నీ పేరేంటమ్మా? గిరి. అబ్బాయివే? ఇప్పుడు ఇద్దరు కలిసి ఏంటి ఈ అబ్బాయిని ఎందుకు నిలిపేసావు స్కూల్కి? సార్ ఒక్కటి యాడ్ చేయలేకపోతున్నాం సార్. నా పరిస్థితి చూసుకోలేక మా బాబాయ్ రోజులు అయిపోయినాయి. ఇంకా మరాలి కదా. ఏం సార్ చదువుకోమంటే చదువుకోవట్లేదు సార్. నా గురించి ఆలోచించి పైకి రావాలి కదా. ఇది సార్ నాకు నేను చిన్న పిల్లాడు ఇప్పుడు సార్. ఎన్టీఆర్ వచ్చి శిలాపథం వేసాడు సార్. మా ఊర్లో 150 కాలనీ ఇచ్చారు సార్. అప్పుడు గాలి వాన కొట్టి తాటగిలి సార్ మా ఊర్లో అట్టున్నారు. కరాకలు ఉన్నారు సార్. కరాక నుంచి వచ్చినప్పుడు వేసారు సార్. మన మత్స్యకారులకి బాగా గ్రాండ్గా చేశారు సార్ ఎన్టీఆర్ రామారావు. ఇదంతా ఇచ్చింది రామారావు సార్. మా మత్స్యకారులకి చెడ్డుగాడ సార్. చెడ్డుగాడ బాగా నిర్మించారు. అది పాత పడిపోయింది సార్. పోయింది సార్. నువ్వు దయచేసి మొత్తం అది కాదు సార్. అది ఏనుగు ఇచ్చారు, ట్యాంక్ ఇచ్చారు. ట్యాంక్ ఇచ్చారు. ఎవడే అమ్ముతున్నా సార్. ఎవడే అమ్ముతున్నా సార్. నేడుగే ఇవ్వాలి సార్. కొంటుండారు సార్. వచ్చేవాళ్ళు మేము మేము ఏ నుంచి చేస్తాము. ఇక్కడ తుమ్మలపేట బస్తీలో ఉండేవాళ్ళు అంతా వచ్చి కొనుక్కుని పోతారు సార్. ఏరే వాళ్ళు వస్తారు. కొంచెం ఎంత వస్తుందని ఒక ఎన్ని కేజీలు? ఒక 4 కేజీలు 5 కేజీలు వేసుకొచ్చుకుంటాము. అమ్ముకుంటాం. 10 రొయ్యలు, చెరువు చేప సార్. ఎన్ని చెరువు చేపలు సార్? అయ్యి ఎన్ని చెరువులా? 3 చెరువులు ఉంది సార్. చెరువు చేపలు సముద్రం లేదు సార్. ఈ గుంటలో సార్ ఇప్పుడు లేదు. 2 నెలల నుంచి లేదు సార్. ఇది గుంటలో చెరువులో వేస్తాము. ఇనాలో అది తెప్పించుకుంటాం. వేసుకుని అమ్ముకుంటాం సార్. సంవత్సరాన్ని పోయేది లేదు సార్. 2 నెలలు ఖాళీ ఉన్నాము. ఆ 2 నెలలు ఖాళీ రాగా ఇది చెరువు చేపలు 4 కేజీలు 10 కేజీలు తెచ్చి అమ్ముకుంటున్నాము. మార్కెట్ అవుద్ది సార్. అదే సార్ నీడ ఉండాలా మాకు. మాకు అమ్మటానికి లేదు సార్. నీడ లేదు సార్. మాకు నీడ కావి సార్. సార్ ఈ చేపలు బాగుంటది. ఇది బాగుంటది సార్. టేస్ట్ బాగుంటాయి సార్. కట్ చేసేస్తారు. కటాయి తెచ్చుకో. కట్ చేయండి. చూడు, మనిషికి ఒక 10,000 మనిషికి ఒక 10,000 సార్. ఏంటి చెప్పు. ఇప్పుడు మా ఇంటికి పోయి కూర వండుకొని అన్నం తిన్నాం సార్. కూర వండుకొని అన్నం తిన్నాం సార్. తినేసి కొంచెంసేపు వెళ్ళిపోయి ఉండి సార్ రండి సార్. కట్ చేసి వస్తాను. మళ్ళీ వస్తా సార్. అయిపోయింది. ఇది ఇచ్చామ్మా. ఇది అదే కుర్తాడు. కుర్తాడు. అదే అదే సార్ మా మత్స్యకారులకి మా మత్స్యకారులకి టీడీపీ వచ్చిన గురించి మాకు బరలేదు సార్. అంతమంది 10,000 వేస్తున్నారు. ఇప్పుడు 20,000 వేశారు. 2 నెలలకు సరిపోతుంది సార్. ఇబ్బంది లేదు సార్. ఆదాయం కూడా పెరగాలి కదా. మీ అబ్బాయిని చదివించలేకపోయావు కదా సార్. ఏం చేస్తాం అక్కడ సంభవం సార్.
నమస్కారం. ఇంకేం చెప్పండి, ఎట్లా చేస్తే మీ అందరి సార్, జీవితాల్లో మార్పు సార్ వస్తుంది? మాకు వలలు లేవు సార్, మాకు వలలు లేవు, బోటులు లేవు. అంతకుముందు గాలి వాన కొట్టుకుపోయింది సార్. ఇప్పుడు సముద్రం ముందు పోవాలన్నా ఒక సుక్క పడట్లేదు సార్. వల కొనుక్కోవడానికి కూడా మా వాళ్ళకు డబ్బులు లేవు సార్. చాలా దయచేసి మా వాళ్ళు ఎంతమంది ఉంటారు ఈ ఊర్లో? ఊర్లో ఉంటారు సార్. అప్పుడు రెండు నమస్కారం. బాగున్నాను సార్. ఏం చదువుతున్నావు నువ్వు? నువ్వేం చేస్తావా? ఇంట్లో పనినా? ఇంట్లో పని సార్. ఇల్లు ఇదేనా? ఇల్లు ఇదే సార్. రూమ్ అమ్మా? రూమ్ సార్. ఓకే. ఎవరు అబ్బాయి? అల్లుడు సార్. అల్లుడా? అల్లుడు కూతురా? సార్. అమ్మా ఏం చేస్తున్నావు? కూర చేస్తాను సార్. చెప్పమ్మా, ఏం చేస్తున్నావు? సార్ సముద్రం ఒకటి పడిపోయింది సార్. సముద్రం ఒకటి పడిపోయింది సార్. డబ్బులు వచ్చిందా? వచ్చిందంట. అకౌంట్లో నీ అకౌంట్లో పడిందా? పడింది సార్. నీ అకౌంట్లో 33,026 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. ఎప్పటికప్పుడు ఇవన్నీ నువ్వు చెక్ చేసుకుంటూ ఉంటావా? అలవాటు అయిందా? బ్యాంక్ వచ్చే డబ్బులు చూసుకోవడం చదివలేదు సార్. చదవలేదు. ఇప్పుడు తెలుగు పంపిస్తే అప్పుడు అలవాటు అవుతుందా? తెలుగు చదువుతా? ఇంగ్లీష్ పంపించే తెలుగు కూడా. ఏంటమ్మా, ఏం చేస్తావు? ఎట్లా చేస్తావు అంట? బాగా చేస్తాను సార్. బాగా చేస్తావా? చేస్తాను సార్. అలవాటు అయిపోయిందా? సార్. చిన్నప్పటి నుంచి చేసేసి. ఏం చేస్తాను ఇప్పుడు? ఎట్లా చేస్తావు? సరే సార్. ఎక్కువ వేస్తావు? అంత వేస్తావా? ఎంత కాదు సార్, కొద్దిగా వస్తా. ఎక్కువ వేస్తున్నావు? ఎక్కువ ఏం లేదు సార్. తగ్గించమ్మా. అంత వేస్తే ఎట్లా? మన ఆరోగ్యం పోతుంది. రుచి కోసం ఆయిల్ ఎక్కువ వేస్తున్నావు. లేదు సార్. మామూలుగా అంత వేస్తారా? అంత వేస్తాను సార్. ఉప్పు కూడా వేస్తారు? ఎక్కువ వేస్తావా? అంత ఎక్కువ ఏం సార్. రండి, కింద కూర్చున్నావా? రాయా. కూర్చోండి. కూర్చోటప్పుడు కూర్చోమ్మా. నువ్వేం చేయాలి ఇప్పుడు? డిగ్రీ చేయాలి. ఇప్పుడు నువ్వు ఎంత రోజు చదువుకున్నావు? 8th నిలిపేసాను. ఏంటి కారణం? ఏంటి? మీ నాన్న కష్టపడతావు అంటే నువ్వు చూసి నువ్వు సహకరించాలని చెప్పి నిలిపేసావు. నువ్వు ఏ పనికి పోలేకపోతే మనవాడు కూడా నిలిపేసి నీకు సహాయం చేస్తాడు. నువ్వు వేట పోతున్నప్పుడు చెన్నైకి ఏం చేస్తావు? చెన్నైలో సముద్రంలో అక్కడ చెన్నైలో అక్కడ ఎంత ఇస్తారు? దాన్ని బట్టి ఇస్తారు. యావరేజ్ నీకు ఎంత వస్తుంది? 35,000 వస్తుంది. 30,000 వస్తుంది నెలకు. నెలకు ఒకసారి ఇంటికి వస్తావా? ఇప్పుడు నీకు కావాల్సింది ఇల్లు ఒకటి, ఇంకా పొలం, పడవ. ఇల్లు ఒకటి, పడవ ఒకటి. మీరు ఎవరు చేయగలుగుతారు? నువ్వు ఒక్కడే చేయగలుగుతావు? ఎవరు చేసేది? అంటే పడవ ఇప్పిస్తే నువ్వు కూడా ఉంటావా? అప్పుడు ఏ టైప్ ఆఫ్ పడవ? మామూలుగా మెకనైజ్డ్ పడవ లేదంటే ఇది ఇంజనే?
అంటే మెకనైజ్డ్ అనమాట. మీ ఫ్యామిలీ వరకు చేసుకుంటారు. ఎంతమంది పని చేయాలి దాంట్లో? ముగ్గురు పని చేయాలి. ఏ విధంగా చేస్తే మీ కమ్యూనిటీ పైకి వస్తారు? మత్స్యకారులు ఎట్లా పైకి వస్తారు? ఏం చేయాలి? మత్స్యకారులు ఏమవుతుంది సార్, 10 కేజీల వాళ్ళతో వచ్చే వాళ్ళకే బోట్ అంతా లాక్కుంటారు. మేము వాళ్ళకు కొత్త వాళ్ళు తీసుకుపోవడం, అడవి బోట్ లాక్కోవడం. ఇంటికి వస్తాం, తెల్లాలు భార్యలు కొడుకులు వాళ్ళని తీసుకో, కొత్త వాళ్ళని తీసుకో, అన్ని వేసాము. వాళ్ళంతా లాక్కుంటూ తెల్లాలు వేసి మేము వేసేసాం. వాళ్ళని లేకపోవడం, పొద్దున్న లేకపోవడం అలాగే. అంటే ఒకప్పుడు ఇచ్చినట్టు కూడా మీరు ఉపయోగించుకోలేకపోయారు కదా, కారణం ఏంటి? సార్ ఇంటి ముందు ఇచ్చారు సార్. ఏమ్మా చూడమంటావా? ఏంటమ్మా ట్రై చేస్తున్నావా? అదేమ్మా. ఓకే, తీసి కలిసి బాగా తీసి తీసుకొచ్చి రమ్మరా. కూర్చోండి రమ్మా. మా పట్టబాబులకి చంద్రబాబు నాయుడు అంతకుముందు రామారావు చేశాడు సార్. అంతకుముందు తాత ఉన్నప్పుడేమో బాగానే చేశాడు సార్. మా చిన్న పిల్లలు ఇప్పుడు మా ఊర్లో 60 కార్లు 160 కార్లు ఇచ్చాడు సార్. నేను చిన్న పిల్లాడు అప్పుడు సార్, గాలి వాన్లో కట్టించాడు సార్. అప్పుడే మాకు తెలుగుదేశం అని తెలిసింది సార్. ఇవాళ కాడ మాకు నువ్వంటే మా ఊళ్ళకి అభిమానం సార్. అది సార్ మాకు మా వాళ్ళకి కొద్దిగా దయచేసి సార్, వాళ్ళు ఇల్లు పడవలు అందరికి వల్ల అన్నీ పోయింది సార్. చెప్పాను నేను ఎక్కువ గొరుకులేకపోతుంది సార్. ఏమైంది? ఆటో వచ్చింది అప్పుడు రోడ్లు బాగాలేదు సార్. అప్పుడు ఏంటంటే రోడ్లు బాగాలేక ఆటో బాడు ఒక పక్క వచ్చేది, ఒక పక్క వచ్చాడు సార్. ఇప్పుడు అనుకో సార్, అప్పుడు అసలు గుంటలో మెట్లు ఉండేది సార్. అప్పుడు అయ్యాములో ఒక్క రోడ్డు కూడా వేయలేదు సార్. ఇప్పుడు దీనికి మనం 2-3 విషయాలు. ఒకటి ఇల్లు ఒక వాల్స్ అని చూసుకొని, ఈ వాల్స్ బాగానే ఉంటే తర్వాత ఒక మెకనైజ్డ్ బోర్డు పడికేసి దానికి 2 కంపెనీ ఈ అమ్మాయి కూడా గైడ్ చేయండి వాళ్ళకి. ఇంకేంటా దేవుడు లాగా మీరు ఇచ్చారు సార్. ఇక్కడ 2 చేద్దాం. ఆ అమ్మాయి కూడా చదివించడానికి ఏం చేయాలో ఇంకోటి చేస్తాం. నువ్వు కూడా ఒక ఎలాగంటే పార్ట్ టైం చదువుకోవాలంటే చదువుకో, పైకి వస్తాం. ఇక్కడ ఫ్యాక్టరీస్ వస్తాయి, ఫ్యాక్టరీస్ వచ్చి చేయడం. నేను ఎప్పటికప్పుడు తరగతి చెప్తాను, మీకేం కావాలంటే సదుపాయం చేస్తాను. మీరు జాగ్రత్త చూసుకుంటాయి సరేనా? చాలా సంతోషంగా మీ ఇంటికి వచ్చాను. దేవుడు లాంటి సార్. చాలా బాగా చేశావు. ఏం చదువుతున్నామ్మా? అమ్మాయిని ఎక్కడ పెట్టి నేను చెప్తానమ్మా, కలెక్టర్ గారు తీసుకుంటాడు, తీసుకొని నేను ఓకే థ్యాంక్ యూ అమ్మా.